ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈయన జనసేన పార్టీ తరఫున ప్రధాన నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు. సో ఈయన రాష్ట్రంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. సో కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం అయితే, రెండోది జనసేన అని చెప్పుకోవచ్చు, లేకపోతే రెండోది బీజేపీ అయితే, మూడోది జనసేన అని చెప్పుకోవచ్చు. సో అయితే ఈయన గతంలో పరిస్థితి ఏంటో కూడా మనందరికీ తెలుసు. కానీ 14లో సొంతంగా రాలేక ఆ పొత్తుతో వచ్చాడు. ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితి, ఒకే ఒకటి గెలిచారనుకుంటా. ఆ తర్వాత 19లో సొంతంగా వస్తా అన్నాడు, కనుమరుగైపోయాడు. 24లో కూటమితోటి మళ్ళీ దోస్తీ కట్టి ఒక 20-22 సీట్లు తెచ్చుకొని కూటమి మేనేజ్మెంట్ ద్వారా గెలవడం జరిగింది. ఇది అందరికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. సో అయితే ఇటీవల తమిళనాడులో పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్ దళపతికి ఈయన ఏం చెప్తున్నాడంటే, విజయ్ నువ్వు పార్టీ సొంతంగా పెట్టావు కానీ నడపొద్దు, ఏదో పార్టీతో పొత్తు పెట్టుకో. సో మన కాలం అలా కలిసిపోతూ ఉంటుంది, నడిచిపోతూ ఉంటుంది. నువ్వు సొంతంగా పెట్టుకోబాకు, మనందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళమి, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో నేను అంకితం ఇస్తున్నాను. అభిమాన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో విజయ్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారో, 2 చోట్ల మీటింగ్ పెట్టాడు. భారీ జనసందోహం. చెన్నైలో పెట్టాడు, మదురైలో పెట్టాడు. భారతదేశంలో నాకు తెలిసి టాప్ మీటింగ్స్లో 2-3 మీటింగ్స్లో ఆయన పేరు ఉంటుంది, విజయ్ పేరు ఉంటుంది, ఆ పార్టీ మీటింగ్ ఉంటుందన్నమాట. సో అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల మీటింగ్ పెట్టారు. ఎంతమంది వచ్చారు అనేది పవన్ కళ్యాణ్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎట్లా ఉందంటే, తాను దూరనే కంతలేదు, మెడకు ఒక డోలా అన్న చందంగా, నేను ఇట్లా నా సొంతంగా నేను బతకలేను, సొంతంగా పొడి చేసి గెలవలేను, కాబట్టి నువ్వు కూడా అలాగనే ఉండు అని విజయ్కి చెప్తున్నాడు. విజయ్ ఇతని మాటలు వింటే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏ రేంజ్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ మధ్య 2 సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ డిజాస్టర్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి అందరికి అర్థమవుతా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడం అనేది కొంచెం విడ్డూరంగా ఉంది. అంటే నాలాగా నువ్వు కూడా ఉండు అని చెప్తున్నాడు అనమాట.